హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చేసుకునే రాగి జావా రెసిపీ అండి. 3 విధాలుగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అరకప్పు రాగి పిండి వేసుకొని 5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఈ వేసవి కాలంలో ఇలా ప్రిపేర్ చేసుకొని డైలీ మార్నింగ్ తీసుకోండి. ఎలాంటి నీరసం ఉండదండి. చాలా ఎనర్జీగా ఉంటారు డే మొత్తము. 5 కప్పుల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రాగా 1 కప్ కూడా వేసుకుంటున్నానండి నేను. అరకప్పు రాగి పిండికి 6 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఉడికిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి కంపల్సరీగా 6 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి చక్కగా. మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. అడుగంటకుండా ఉంటుంది. స్టవ్ దగ్గరే ఉంటూ బాగా ఉడికించుకోవాలండి. పక్కకి వెళ్ళామంటే అడుగంటిపోతుంది. 15 నుంచి 20 నిమిషాల పాటు పిండి అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పిండి మనకి ఉడకలేదంటే గ్యాస్ ట్రబుల్ వస్తుందండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి పిండిని. చూడండి మనకి చిక్కబడింది కన్సిస్టెన్సీ కూడా. ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని చల్లారనివ్వాలండి ఈ రాగి జావని. మీరు మార్నింగ్ కానీ లేవగానే తీసుకోవాలనుకుంటే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. కొంచెం రాగి జావని మరొక బౌల్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడినంత బెల్లం యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసుకోవడం వలన త్వరగా కరుగుతుందండి. మరొక బౌల్లోకి కొంచెం పెరుగు వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని విస్కర్ తోటి మెత్తగా మెదుపుకోండి. పలుకులు ఏమీ లేకుండా పెరుగు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలండి పెరుగు మొత్తాన్ని. వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం చిక్కగా కావాలనుకుంటే రాగి జావా వాటర్ ఏమీ వేయొద్దండి. కొంచెం పెరుగు మెత్తగా మెదుపుకొని వేసుకోండి. చూడండి మనకి చల్లారిన తర్వాత చిక్కబడిందండి రాగి జావా. మరొక బౌల్లోకి తీసుకొని మీ దగ్గర మట్టి కుండలు కానీ ఉంటే దాంట్లో వేసి పెట్టుకోండి. చల్లగా అవుతుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న పెరుగు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఎలాంటి సాల్ట్ కూడా ఇంక వేయలేదండి. పెరుగులో వేసాం కాబట్టి ఆల్రెడీ సరిపోతుంది. సరిపోని వారు ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత. ఈ పెరుగు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోండి. వీలైనంత సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇది ఒక రకం అండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు గ్లాస్లో పోసుకొని. మనము ఈ బెల్లం వేసుకున్న పెట్టుకున్న దాంట్లో ఒక టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. బెల్లము పాలు వేసుకుంటే బాలింతలు కూడా డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ ఇలా పాలు బెల్లం వేసుకొని రాగి జావ తీసుకుంటే పిల్లలకి కూడా పాలు పడతాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నీరసం అనేది ఉండదు. ఇంక ఇలా డైరెక్ట్గా పిల్లలకి ఇచ్చేసేయచ్చండి. ఇది ఒక రకం అండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఒక రకం వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. రెండో రకంలో కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టము ఫ్లేవరు. మీ దగ్గర చాట్ మసాలా ఉన్నా వేసుకోవచ్చండి. జీలకర్ర పొడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పైన కొంచెం ఆనియన్ వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు. మూడో రకం వచ్చేసి పిల్లలదండి. పాలు బెల్లం వేసుకున్నది. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్గా చేసుకుని 3 రకాల రాగి జావలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.